చంద్రబాబు నాయుడు గారని కాదు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారిని నా కొడుకు, దొంగ నా కొడుకు, ఆ ఇట్లా అధ్వానమైన మాటలు మాట్లాడితే వాడిని వెంటనే ఎలా వదిలేస్తారండి మీరు? ఆ వాళ్ళు ఎలా రెచ్చిపోతున్నారు ఇప్పుడు? మీ ప్లాన్ ఏంటో మీరేంటో అర్థం కావట్లేదు. కానీ ఇట్లాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. అర్థమైందా? పూర్వం స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం సంపాదించిన తర్వాత సమరయోధులు కూడా ఇట్లా ర్యాలీలు, ఆ, ఇంత దారుణంగా ప్రవర్తించడాలు ఇట్లాంటివి లేవు. దయచేసి ఈ రాంబాబు మీద చాలా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోండి. రాంబాబే కాదు, వీళ్ళు ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అలాగే చేశారు, రౌడీ విజయాలు చేశారు. అధికారం పోయిన తర్వాత కూడా ఈ మధ్యన ఏదో ప్లాన్తో ఉజృంభించారు. ఇప్పుడు నెయ్యి విషయం వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి గారు అన్నారు కల్తీ జరిగిందని. అర్థమైందా? అలాగే జోబి రమేష్ ఇప్పుడు మన రోజా మాట్లాడుతున్నప్పుడు కూడా మనం తప్పు చేశాము, దేవుడు మనకు క్షమించడు, మనకు ఏమన్నా అవుద్దేమో అని భయపెట్టారు. అలాగే చిట్ రిపోర్ట్ కూడా ఏంటి, నెయ్యే లేదు, కల్తీతో తయారు చేశారని చెప్పింది. చెప్పిన తర్వాత కూడా ఇంత దారుణాలకు వీళ్ళు కొడిగెడుతున్నారు. రాంబాబు చూస్తేనేమో నేను క్యాస్ట్ అంటాడు. క్యాస్ట్ ఏంట్రా నువ్వు? క్యాస్ట్ ఎందుకు లాగుతున్నారా మీరు? మీ లీడర్ కూడా కాపు టైగర్ అంటాడు వచ్చి జగన్. కాదు, జనాలను పోగు చేసుకుని రోజు గొడవలు చేయటం ఇవన్నీ కరెక్ట్ కాదు. వెంకటేశ్వర స్వామిని కూడా తీసుకొచ్చారు కదరా మీరు అసెంబ్లీకి. ఆ భారీ ర్యాలీలతో వెంకటేశ్వర స్వామిని తీసుకురావడం ఏంటి? తీసుకొచ్చారు, పోనీ అయిపోయింది. స్పీకర్ దగ్గరికి వెళ్ళిపోయి అన్ని ఇసిరేయటాలు ఇవన్నీ కరెక్టా? ఇంత దారుణం చేస్తున్నారు, ఇంత నీచాన్ని కొడిగెడుతున్నారా మీరు రాజకీయాల కోసం? ఇప్పుడు 11 మంది ఎందుకు వచ్చారు? మీరు చేసిన రౌడీ విజయాలు, మీరు చేసిన రాక్షసత్వాల కారణంగా జనం తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆ జోగి రమేష్ గారిని రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించారు. అలాగే రోజాని రెచ్చగొట్టారు, శ్రేయాని ఆవిడ రెచ్చగొట్టారు, శ్యామలాని రెచ్చగొట్టారు. ఇట్లాంటి వాళ్ళందరూ రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలు అడ్రస్ లేకుండా చేశారు. ఇవి మంచి లక్షణాలు కాదు, మంచి పద్ధతులు కాదు. కలియుగ దైవం, ప్రపంచ పేరు ప్రఖ్యాతులు గాంచిన వెంకటేశ్వర స్వామిని ఇలా మీరు ఎంత దారుణంగా, ఎంత నీచంగా చూసి వాడుకుంటున్నారంటే మీరు తప్పులు చేశారు, ఒప్పుకోండి, ఒక పని అయిపోద్ది, అక్కడతో ముగిసిపోద్ది. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇవన్నీ చేయటం కరెక్ట్ కాదు. అసెంబ్లీ చోట అలా చేయటం కరెక్ట్ కాదు. రాంబాబు, జగన్ రెడ్డి, మీరు కులాలని మతాలని రెచ్చగొట్టి రాజకీయాలు చేయకండి. అర్థమైందా? మానుకోండి. చక్కగా ఏం చేస్తున్నారు ఇప్పుడు? మంచిగా చేస్తున్నారు పరిపాలన. ఏం చేయట్లా చెప్పండి? అన్ని చేసుకుంటా వస్తున్నారు, ఒకటి తర్వాత ఒకటి. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చేస్తున్నారు ఇప్పుడు? ఎవడన్నా చేస్తాడా? అదేవతో అంటదంట ఏదో 10 కోట్లకు అమ్ముడుపోయాడు డైలీ చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్. ఎక్కడ 10 కోట్లకు అమ్ముడుపోయాడు చెప్పండి? ఎవరు కొన్నది ఎవరు? ఆయన తలుసుకుంటే ఇవాళ 100 కోట్లు, 1000 కోట్లు ప్రధానమంత్రి ఆయన ఇవ్వగలండి. ఆయనకి ఫండ్స్ ఏం కావాలో అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. డైరెక్ట్ గా రోడ్లు వేపిస్తున్నారు. చిన్న పిల్లలు అడిగితే రోడ్లు వేస్తున్నారు. 50 మంది పిల్లల్ని, అనాథ పిల్లల్ని దత్తత తీసుకున్నాడు ఆయన. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో. ఒక్క పని కాదు ఆయన చేసేది. చేస్తుంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు రోజు రౌడీ విజయాలు చేసుకుంటా కూర్చుంటే ఎట్లా? ఏదో కెలకాలి, రేపే ముఖ్యమంత్రి జగన్ అయిపోవాలి, మీరు మంత్రులు అయిపోవాలి. ఇవి పగటి కళ్ళ కనుక ఈ జన్మకి జగన్ ముఖ్యమంత్రి కాడు. అర్థమైంది? మీరందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జైలుకి వెళ్ళి హ్యాపీగా లైఫ్ లాంగ్ యావజీవ కారాగార శిక్షలు అనుభవించే పరిస్థితులు వస్తాయి. అవి గుర్తుపెట్టుకోండి. తెలుసు, కొడాలి నాని ఆల్రెడీ ఇంతకు ముందు చాలా చాలా భూతు భాగవతం వాడాడు. చంద్రబాబు నాయుడు పాపం చాలా దారుణంగా మామూలుగా ఇగో ఈ రోజు ఈడు అమ్మడు రాంబాబు ఎలా తిట్టాడో అలా తిట్టాడు. అది గుర్తొచ్చి ఉంటుంది కొడాలి నానికి. అరే నీ అమ్మ, వీడిని తిట్టే ఇన్నేశారు, ఇప్పుడు నన్ను కూడా వేస్తారు లేనిపోయింది అన్నట్టుగా ఇక పక్కకున్నాడు. కొడాలి అని కాదు, జోగి రమేష్ గారు కాదు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక రౌడీ బ్యాచ్ లా తయారయ్యారు. కొంచెం రాజనీతి చేయండి, రాచరికం చేయండి, రాచరిక పరిపాలన చేయండి. చేస్తున్నారు, మీరు చేయలే. ఎందుకంటే అప్పుడు ఎవడన్నా మాట్లాడితే వాడిని కొడతాం, లేదా వాడిని జైల్లో వేయటం, వాడిని మర్డర్ చేయటం, ఏంటి ఆ డోర్ డెలివరీలు చేయటాలు, ఇట్లాంటి వ్యవహారాలు చేశారు. ప్రశాంతంగా మీరు తప్పులు చేసినా ఏదో రూల్ ప్రకారం మీకు శిక్షలు వేపిస్తున్నారు, మిమ్మల్ని వదిలేస్తున్నారే తప్ప మిమ్మల్ని చిత్రహింసలు పెడతలే. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? గవర్నమెంట్ కి సపోర్ట్ గా ఉండండి, మంచి పనులు చేస్తున్నారు, చేయనివ్వండి.